ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ రాత్రి నేనే ఆయన మాట వింటున్నాను కానీ పాటించని స్థితిలో ఉన్నా. ఆయన ఆజ్ఞలు వింటున్నాను కానీ గైకొనని స్థితిలో ఉన్నా. ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నానో ఈ రాత్రి నాకు అర్థమైంది. దేవునికి ఆయాసకరమైన అవిధేయత నాలో ఉంది. దేవునికి ఆయాసకరమైన పాపం నాలో ఉంది. ఈ రాత్రి అది విరగగొట్టబడినట్లుగా నా జీవితం యేసయ్య చేతిలో పెడుతున్నాను. యేసయ్య ఒక్కరు విరవబడ్డారు, సిలువపై నలిగిపోయారు, తన రూపమంతా కోల్పోయాడు. సుందరుడైన యేసయ్య స్వారూప్యమంతా కోల్పోయి ఆయన దేహం అంతా దున్నబడి వేవేల గాయాలు పాలైంది. ఆయన విలువబడ్డాడు కనుకనే ఈరోజు విశ్వమంతా పరిశుద్ధత పరిమళించింది. ఈ రాత్రి ప్రభుతో చెప్తావయ్యా, నీకు ఆయాసకరమైనది ఏమున్నా నాలో విరవబడాలని కోరుకుంటున్నాను, విరవబడాలని ఆశపడుతున్నాను. నీకు ఆయాసకరమైన క్రియలు నాలో ఉన్నాయి, నీకు ఇష్టం లేని అవిధేయత నాలో ఉంది, నీకు విరోధమైన పాపం నా మీద ఏలుబడి చేస్తుంది. నా